నమస్కారం. ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే ప్రతి తల్లిదండ్రులకి కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, సంతోషం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు కలిగే మంచి బిడ్డనే ఖచ్చితంగా తీసుకోవాలి అని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మన బిడ్డని ఎట్లా తయారు చేసుకోవడం అనే దాని గురించి తెలుసుకోబోతాము. దానికి ముందు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. దాన్ని బాగా మనసు పెట్టి వినండి. మనకి ఉండే చాలా డౌట్స్ క్లియర్ అయిపోతుంది. ఖచ్చితంగా మళ్ళీ ఇటువంటి టైం మళ్ళీ మనకి రాదు. ఇంకోటి, బిడ్డకి మనం ఇచ్చే మంచి గిఫ్ట్ ఇంతకంటే ఏం పెద్దగా లేదు. అందుకని మనం వాళ్ళు ఏం చెప్తున్నారు, మనలాగా వాళ్ళు కూడా చాలా డౌట్స్, చాలా బాధలు అన్నీ ఉంటుంది. అవి అన్ని నుంచి బయటకు వచ్చేసి వాళ్ళ రీతిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క జర్నీ ఉంటుంది. దాంట్లో వాళ్ళు వచ్చినారు. ఇప్పుడు లక్ష్మీ ప్రసన్న. నా పేరు లక్ష్మీ ప్రసన్న. నాకు ఇప్పుడు 10 years అయింది మ్యారేజ్ అయ్యి. 3 years వరకు నాకు పిల్లలు లేరు. చాలా 2 hospitals తిరిగాము. ఎక్కడికి పోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు, పుడతారంటున్నారు కానీ ఏమి చెప్పడం. తర్వాత వేరే వాళ్ళ ద్వారా ఇక్కడికి వెళ్ళండి అన్నారు. మేము ఫస్ట్ ఇక్కడికి రానన్నాం. చెప్పకేమి అమ్మ మేము అక్కడికి వెళ్ళలేము అని చెప్పాం. ఒక ఆమె ఫోర్స్ మీద తీసుకొచ్చింది. ఇప్పుడు కూడా నాకైతే నమ్మకం లేదు. ఆ రిపోర్ట్స్ తీసుకొని వచ్చి ఇక్కడ చూపించాను. మీకు చూపిస్తే రిపోర్ట్స్ చూసి అన్నీ బాగున్నాయమ్మా అన్నారు. టాబ్లెట్స్, మెడిసిన్ రాసిస్తానన్నారు. మేడం ఇవి ఉన్నాయి నా దగ్గర, ఇవేం చేయమంటారంటే ఇవే వాడమ్మా, బాగున్నాయి, మంచివే రాసిచ్చారు. వేరే హాస్పిటల్కి ఎక్కడికైనా వెళ్తే ఆ రిపోర్ట్స్ పనికిరావంటారు. ఒక హాస్పిటల్ రిపోర్ట్స్ ఇంకో హాస్పిటల్కి పనికిరావు. కానీ ఇక్కడ మాత్రం ఆ రిపోర్ట్స్ చూసి ఇంకా ఆ టెస్ట్లు ఏమీ చేయలేదు. మీరు ఆ టాబ్లెట్స్ వాడి నెక్స్ట్ మంత్ రమ్మన్నారు. నెక్స్ట్ మంత్ వచ్చాక అప్పుడు కూడా మాకు ఎక్కువ టాబ్లెట్స్ రాయలేదు. అసలు టాబ్లెట్స్ ఎంత తక్కువలో అయ్యాయంటే అప్పుడు కొంచెం 2 నెలలు వచ్చాను. మీరు 6 months దాకా నన్ను అడగద్దు, తర్వాత అడగమన్నారు. నమ్మకం లేకుండానే వస్తున్నాను మీ దగ్గరికి, నమ్మకం అయితే లేదు. కానీ 4th month అయిపోయింది. ఇంకొక 2 months చూద్దాము, మేడం చెప్పారు కదా, 2 months చూసుకొని తర్వాత ఏదైనా డెసిషన్ తీసుకుందాము అనుకున్నా. 5th monthలో మ్యారేజ్ వచ్చింది, మా అన్నయ్య మ్యారేజ్. ఆ మ్యారేజ్లో ఉండిపోయాము. ఇంకా తర్వాత నాకు డేట్ ఉన్న టైం అసలు తెలీదు, మర్చిపోయాం ఇంకా టైము. ఒక 10 days తర్వాత మా అమ్మ అడిగింది, ఏమ్మాయి నీకు పీరియడ్స్ టైం కదా ఇంకా రాలేదా, పెళ్ళిలో అవ్వలేదా అని. లేదమ్మా అంటే అప్పుడు సరే చూద్దాం రా అని చెప్పి ఇంట్లోనే చెక్ చేసుకున్నాం. కన్సీవ్ అయ్యాను. అప్పుడు ఇక్కడికి వస్తే నాకు మేడం చూడంగానే నాకు కన్నీళ్ళు ఆగలేదు. అసలు నాకు నమ్మకం లేకుండా వచ్చాను, అలాంటిది ఇలా జరిగింది అని. చాలామంది కౌన్సిలింగ్ చెప్తున్నారు ఇక్కడ. అదందరూ టైం వేస్ట్ అనుకుంటారు మేడం. కౌన్సిలింగ్ ఎందుకు టైం వేస్ట్, అక్కడ ఒక 1/2 hour 1 hour వెయిట్ చేసి వెళ్ళాలి. హాస్పిటల్కి ఉదయం వస్తే సాయంత్రం దాకా ఉండాలంటారు. కానీ కౌన్సిలింగ్ ఎందుకు చేస్తారంటే మనలో ఏముందా ప్రాబ్లము, మనం చెప్పే మాటలు బట్టి వాళ్ళు విని దానికి తగినట్టు ట్రీట్మెంట్ ఇస్తారు. చాలా కౌన్సిలర్స్ కానీ అందరూ చాలా మంచి వాళ్ళు. మెయిన్ ఇక్కడ స్టాఫ్ని చూసే మనం రావచ్చు. స్టాఫ్ ప్రతి ఒక్కరు పలకరింపు కానీ అన్నీ చాలా చాలా బాగుంటాయి మేడం. తర్వాత కన్సీవ్ అయిన తర్వాత అన్నీ మీరు చెప్పినవే చేయమన్నారు. కానీ పొట్ట మీద చేయబెట్టుకొని చెప్పంగానే మూమెంట్ వస్తుందా అని నాకైతే 6 months దాకా చెప్తున్నానంటే చెప్తున్నాను, కానీ బాగా చెప్పడంలా, ఏదో చెప్తున్నాను అన్న లెక్కలోనే చెప్పుకుంటూ వస్తున్నా. కానీ చెప్పిన ప్రతి దానికి 6th month నుంచి బేబీ కదలడము అన్నీ బాగా చేస్తుంది. ఇప్పుడైతే నేను చెప్పినవన్నీ కరెక్ట్గా జరిగాయి అనుకుంటున్నా. సెకండ్ బేబీ వచ్చేటప్పటికి మేడం నాకు ఫస్ట్ సారి నేను అలా చెప్తేనే ఇంత బాగుంది బేబీ, సెకండ్ టైం ఇప్పుడు ఇంకా బాగా చెప్పుకుంటే ఇంకా బాగా యాక్టివ్గా ఉంటుందని చెప్పి సెకండ్ టైం బాగా చెప్పుకోవడము. నా బేబీ ఫస్ట్ బేబీ చేత కూడా చెప్పించాను. ఓకే ఓకే. కూడా ఇద్దరు బాగా మంచి యాక్టివ్ మేడం. అసలు ఇప్పుడు ఫస్ట్ అమ్మాయికి ఇస్తే 2nd class అమ్మాయి 10th class బుక్స్ అలాగే చదివేస్తుంది, అన్నీ చదువుతుంది. వెంటనే మనం క్వశ్చన్ వేస్తే ఆన్సర్ కూడా చెప్తుంది అమ్మాయి. ఇప్పటికి అమ్మాయి వేదిక వస్తుందంటే ఛానల్ తిప్పనివ్వదు. నువ్వు తిప్పొద్దు మేడం వస్తుంది. ఏ మేడం అమ్మాయి అంటే, నన్ను తీసి పొట్టలోంచి మమ్మీ తీసావు కదా, ఆ మేడం వస్తుంది, నువ్వు తిప్పబాకు ఉంచు. ఇప్పటికీ ఇద్దరు చూస్తారు మేడం. ఇప్పుడైనా ఆ సినిమాకి వెళ్తూ ఉన్నా కూడా
మమ్మీ ఇదిగో నేను ఇక్కడ పుట్టాను, ఈ హాస్పిటల్లో పుట్టాను అని చెప్పి చూపిస్తారు. అసలు చాలా యాక్టివ్, పొట్ట మీద చేయి పెట్టుకొని చెప్పడం ఏంది, బేబీ రెస్పాన్స్ అవ్వడం ఏంది అని. కానీ చాలా బాగా నాకు మామూలుగా ఫస్ట్ అప్పుడు చెకప్గానే వచ్చాను, డే బై డే వచ్చేదాన్ని. మేడం ఏమో ఉండండి అమ్మా ఈరోజు డెలివరీ చేస్తానని, మా అమ్మ ఉండి మేడం వాళ్ళు ఉండమంటున్నారు, ఆపరేషన్ చేస్తారు, వద్దు బా అని చెప్పి మా అమ్మ తీసుకెళ్ళిపోతూ ఉండేది. ఒకరోజు అలాగే వస్తే ఈరోజు వెళ్తే మాత్రం కష్టం అమ్మా, రాత్రికి పెయిన్స్ ఎక్కువ అవుతాయి అని చెప్పి ఆగమన్నారు. సరే అని చెప్పి మా అమ్మ నన్ను ఇక్కడ వదిలేసి ఇంటికి వెళ్ళింది. నేను వెళ్ళి బట్టలు ఎత్తుకొస్తాను, ఇంక ఈరోజు నీకు నొప్పులే రాలేదు, రేపు డెలివరీ చేస్తారు, ఆపరేషనేలే, ఇంటికి వెళ్ళేసి అన్నీ చూసుకొని వస్తానని చెప్పి ఇంటికి వెళ్ళింది అమ్మ. ఇంటికి వెళ్ళొచ్చేటప్పటికి ఇక్కడ నాకు అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు, ఎనీమా ఇచ్చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. నాకేమో ఏడుపు వచ్చేస్తుంది, ఎవ్వరూ లేరు, ఒక్కదాన్నే ఉన్నాను, ఏం చేయాలో అర్థం కాలేదు నాకు అసలు. అప్పుడు ఉన్న స్టాఫ్ వచ్చి నువ్వేం భయపడబాకు, మీ అమ్మ వచ్చేదాకా మేము ఉన్నాము, మీ అక్క అనుకో, మీ అమ్మ అనుకో అని చెప్పి చాలామంది, చాలా అసలు చెప్పలేము మేడం. అవునా, అమ్మ వచ్చేటప్పటికి అంతా అయిపోయింది. అమ్మ వచ్చాక సంతకం పెట్టించుకున్నారు, ఇంకా ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్తున్నా. అప్పుడు కూడా అమ్ముల్లా పెయిన్స్ రాలేదు, ఇంకా ఆపరేషన్ చేస్తారులే ఇక్కడ అని చెప్పి డిసైడ్ అయిపోయాం. ఆమెను తీసుకువెళ్ళారు, కింద చెక్ చేసేటప్పుడు 1 minute ఒకసారి పెయిన్స్ వచ్చాయి, 1.5 minute పెయిన్స్ వచ్చాయి ఫస్ట్, సెకండ్ టైం 1 minute వచ్చింది. స్టార్ట్ అయ్యి పదా అని చెప్పి పైకి తీసుకెళ్లారు. మేడం చెప్తూ ఉన్నారు, నీ బేబీకి చెప్పుకో, త్వరగా బయటికి రావాలి, త్వరగా బయటికి రావాలని. నేను టైం చూసి 9:30కి అంతా వచ్చేస్తే బాగున్ను అని చెప్పి అనుకుంటూ ఉన్నాం. అలాగే మేడం 9కి అంతా మీరు థియేటర్లోకి తీసుకెళ్లారు, 9:19కి మా బేబీ బయటకు వచ్చేసింది. పెయిన్స్ అన్న మాటే లేదు మేడం. అసలు మా అమ్మ ఇప్పటికీ ఆశ్చర్యపోద్దా, మేము రోజంతా పెయిన్స్తో బాధపడేవాళ్ళం, నువ్వేంది అరగంట కూడా బాధపడకుండా 10-15 నిమిషాల్లో బయటకు వచ్చేసింది. మళ్ళీ ఎక్సర్సైజ్ చెప్తున్నారు, అవి కూడా స్టెప్స్ ఎక్కి దిగడం, 8th month నుంచే స్టెప్స్ ఎక్కి దిగడము, బ్రీతింగ్ ఎక్సర్సైజ్. నేను బెలూన్ తీసుకునేదాన్ని, సెకండ్ పాపకి బెలూన్ తీసుకొని ఊపిచ్చేయడము, పెద్ద పాప ఆడుతూ ఆడుతూ మళ్ళీ దాన్ని తీసేయడము, మళ్ళీ దాన్ని ఊపిచ్చేయడము, అలా చేస్తూ ఉండేదాన్ని. అది చాలా మనకి మంచి ఎక్సర్సైజ్, మనకి చాలా 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 సంతోషం మేడం. మా పిల్లల్ని ఇద్దరిని చూస్తుంటే ఇప్పటికీ నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, నేను ఇద్దరిని కనేసాను అప్పుడే అన్న ఫీలింగ్ వస్తుంది. పాటలు కూడా భక్తి పాటలు పెట్టుకునే వాళ్ళము, భక్తి పాటలు. నేను ఎక్కువగా సీరియల్స్ చూసేదాన్ని, ఇప్పటికీ ఆ సీరియల్స్ చూడడం వల్ల మా పెద్ద అమ్మాయికి కూడా ఇప్పటికీ సీరియల్, ఆ కార్తీక దీపం వచ్చేస్తుంది మమ్మీ పెట్టు, టైం అయిపోయింది అని. ఉదయం లేవగానే భక్తి టీవీ పెట్టు మమ్మీ, పాటలు వస్తుంది, శివయ్య తాత పాటలు వస్తాయి. అమ్మాయి పుట్టడం కూడా సోమవారం, మేము అనుకున్న టైంకే పుట్టింది మేడం. సోమవారం పుట్టాలి, మంచి రోజు పుట్టాలి, ఏవి జరగకూడదు. సెకండ్ టైం కూడా రేపు అమావాస్య ఉంది, అమావాస్య రోజు పుట్టకూడదు. పిల్లలు చాలా మంది అంటుంటారు దొంగో లేదంటే ఏదైనా అవుతారని. నేను చెప్పుకున్న పొట్ట మీద చేయబెట్టి, ఫస్ట్ టైం పెద్దగా చెప్పుకోలేదు కదా, ఇప్పుడైనా బాగా చెప్పుకుందామని, నాన్న అమావాస్య ఉంది ఇంక 2 daysలో, నువ్వు ముందుగా వచ్చేయి, లేదంటే అమావాస్య వెళ్ళాకరా అని చెప్పుకున్నాను మేడం. అప్పుడు ఆ పాప ముందు రోజే, అమావాస్య రేపనంగా ముందు రోజే బయటికి డెలివరీ అయ్యి వచ్చేసింది. ఆ అమ్మాయి కూడా పెద్ద కష్టం అనిపించలేదు మేడం నాకు, పెయిన్స్ కూడా కొంచెం పెయిన్స్ అనిపించాయి. అప్పుడు అడిగాను, అప్పుడు మీరు లేరు మేడం, వేరే మేడం, ప్రమిళ మేడం వాళ్ళు ఉన్నారు. బాబా నాకు మేడం ఉంటే పెయిన్సే తెలియలేదు, మీరు పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి అంటే, నువ్వు మీ బేబీకి చెప్పుకో అమ్మా ఫస్ట్ అని. చెప్పుకోగానే చెప్పుకున్న ఒక 10 minutes అంతా బేబీ డెలివరీ అయిపోయింది. థ్యాంక్స్, చాలా సంతోషం. అంటే నీకు టాక్ టు బేబీ చేసే కొద్ది నా బిడ్డ నేను మాట్లాడితే వింటుంది, హెల్ప్ చేస్తుంది, కోఆపరేట్ చేస్తుంది అనే వచ్చేసింది. ఫస్ట్ లో నమ్మకం లేదు మేడం, నమ్మకం లేకుండానే ఊరినే చెప్పుకునేదాన్ని, ఏందోలే మేడం వాళ్ళు చెప్పమంటున్నారు కదా అన్న లెక్కలో చెప్పేదాన్ని మేడం. తర్వాత మనం చెప్పేటప్పుడు బేబీ కదులుతుంది చూడు, ఆహా నేను చెప్పిన దానికి కదులుతుందా మామూలుగా కదులుతుందా అని అర్థం కాల ఫస్ట్ స్టార్టింగ్. తర్వాత బాగా అర్థమైంది, మనం చెప్పిన దానికి బేబీ రెస్పాన్స్ అవుతుంది అని అప్పుడు చెప్పుకున్నాను. సంతోషం. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.